విజయవాడలో బీజేపీ కార్యాలయంలో ముఖ్య నేతల పరిచయ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి, ప్రధాని మోదీ 10 ఏళ్ల ఆధ్వర్యంలో దేశం ఎంతో ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఏపీలోని 60,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. బీజేపీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం దక్కుతుందని ఆమె స్పష్టం చేశారు. పార్టీ మంచి పార్టీ అనేటువంటి విశ్వాసం అందరికీ ఉన్నది అని చెప్పి ఇందాక ఒకరిద్దరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా చెప్పినటువంటి విషయం. ఖచ్చితంగా నేను ఈ సభా మాధ్యమంగా, ఈ వేదిక మాధ్యమంగా మీ అందరికీ తెలియజేసేటువంటి విషయం, అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్తూ ఉంటాం. ఇవాళ దేశంలో దగ్గర 1700 చిన్న పార్టీలు కావచ్చు, పెద్ద పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఇవాళ మన దేశంలో ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఈ పార్టీలన్నింటికంటే కూడా భిన్నమైన పార్టీ అని చెప్పి మేము చాలా సగర్వంగా చెప్పుకుంటుంటాం. కారణం లేకపోలేదు. మీకు వేరే పార్టీలకి తేడా ఏమిటి అని చెప్పి అనేక సందర్భాల్లో మమ్మల్ని ప్రశ్నించారు. తేడా ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ కూడా ఇతర రాజకీయ పార్టీల లాగానే ఎన్నికల్లో పోటీ చేయాలి, అధికారంలోకి రావాలి అని బాగా ప్రయత్నం చేస్తుంది. కానీ ఇతర పార్టీలు ఆ అధికారాన్ని కేవలం అధికార మాధ్యమంగా మాత్రమే దాన్ని పరిగణిస్తుంటారు, అధికారాన్ని చెలాయించే మాధ్యమంగా. కానీ భారతీయ జనతా పార్టీ అధికారాన్ని సేవ చేసే మాధ్యమంగా పరిగణిస్తూ ముందుకు వెళ్ళేటువంటి పార్టీ.